కుంటినాయాలా ఓసారి రాములరికి దాహం వేసిందంట, ఉడతేమో కొబ్బరి బొండం తెచ్చిందంట, ఈ తొండేమో ఉచ్చపోసిందంట. అందుకే దీన్ని చంపాలరా. అరే దానికి తెలియకపోతుందేమరా, ఈసారి వచ్చేపోయిందిరా. అరే దాన్ని వదిలేయండిరా, వదిలేయండిరా. పోరా, ఉడతం చూస్తే దండం పెట్టు, తొండం చూస్తే తోరల్చాయి. ఇదేం సిరిపురమే తల్లి, ఏరు దాటొచ్చి 2 మైళ్ళు నడిచినా ఊరే కనపడదు. ఇదిగో వచ్చేసింది లేవే. ఎక్కడా? ఎవరు నువ్వు? కళ్ళు కనపట్టాలే, అలా మీద పడతావే. లూజా? అవును, ఇది మా అత్తమ్మ ఇచ్చింది. మా మల్లి వాళ్ళ నాన్న చొక్కాట, అందుకే లూజు. మళ్ళా? అవునండి, మా మల్లి అంటే ఏమనుకున్నారు, ఈ ఊరికంతా పెద్ద చదువు చదివి పెద్ద పరీక్ష కూడా పాస్ అయిపోయింది. అయితే మన మళ్ళీ అయి ఉంటుంది. అవునవును. అయితే మా మల్లి మీకు కూడా తెలుసు అన్నమాట. భలే భలే. బాగా తెలుసు. మీ ఊళ్ళో జరగబోయే తిరణాలకు మమ్మల్ని ఇద్దరిని రమ్మని ఉత్తరం రాసింది. ఓహో, ఉత్తరం రాసింది మీకన్నమాట. అవును అవును. ఇంతకీ నువ్వెవరు? చెప్పను. మల్లికి చుట్టానివా? చెప్పనంటే చెప్పను, కావాలంటే మా మల్లినే అడగండి. నీలో నువ్వే కులుక్కుంటున్నా. అత్త మళ్ళీ నవ్వుతుంది. టీచర్ ఏమిటి, కాలేజీ ప్రిన్సిపాలే అవ్వచ్చని ఒకటే పొగటం అనుకో. ఏమిటి అది అలా మాట్లాడకుండా ఆలోచనలో పడిపోయేవి? సినిమాకి వెళదాం అన్నావు కదా, పద పద. ఉండు, అమ్మని అడుగుస్తాను. వస్తాను. అమ్మా, అమ్మో. ఏంటే? నా స్నేహితులు సినిమాకు వెళ్దాం అంటున్నారమ్మా. వెళ్ళండి, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారో. మంచమ్మా, సినిమాకు డబ్బులు ఇవ్వమ్మా. డబ్బులేంటే? ఉత్తిరి చూపిస్తారేంటి సినిమా? ఎక్కువ వద్దు, ఒక 3 రూపాయలు. రూపాయలు ఇక్కడేం చెట్లకు కాయటల్లా. ఎల్లెల్లా, సినిమా వద్దు గినిమా వద్దు కానీ చింత పిక్కలాట ఆడుకోండి. అది కాదమ్మా, అంటే కోడి పెట్టాలి కొట్టుకుంటావు. పోలాకే ఊరుకో అక్క. ఏంటా నువ్వు? పాపం పసిపిల్లలు. వాళ్ళు పసిపిల్లలు ఎడితే అర్థం మగవాడు బయలుదేరాడు. మూతి మీద కొట్టేవాళ్ళ ముందు చెబుతావురా, యాదవ్ సచ్చినాడు. కోపడద్దమ్మా, నువ్వు ఇచ్చేదంతా అప్పు కింద లెక్కేసుకో. నేను టీచర్ అవగానే నీ బాకి ఎంత తీర్చేస్తా. అమ్మా ఇటు చూడు, నీ మెడలో మంచి కాసుల పేరు, చేతికి ఇంత మురుగులు, చెవులకి పెద్ద పెద్ద కమ్మలు అన్ని అలంకరించి నేను ఒక పెద్ద ఫోటో తీయించి ముందు గదిలో తగిలిచ్చేస్తా. మళ్ళీ మరి నాకు? నీకా ఆశ దోశ అప్పడం దప్పడం. అమ్మో, అవన్నీ నాకే? నీకేం కాదు, అన్ని మా అమ్మకే కదమ్మా. నీ మాటలేంటంటే మెయ్యి గుర్తుకొస్తున్నాడే. ఆడు ఇంతే, సారాకు సొమ్ము కావాల్సి వస్తే నీకు అయి చేయిస్తా ఈ చేయిస్తా అని చెప్పి ఉండ చిల్లర అంతా పట్టుకెళ్ళేవాడు. మందు దిగిపోగానే అన్నీ మర్చిపోయేవాడు. ఆ అబ్బ కూతురు కాదు. అయ్యో మాటలతో సరి, నేను చేసి చూపిస్తాను. సరే గాని ఆ గూట్ట 30 పట్టుకెళ్ళి 3 సరిపోద్దే. చాలదమ్మా, బిటుకుడికి వెళ్ళాలి కదా. ఇంకా 2 రూపాయలు ఇవ్వమ్మా. వచ్చా బెంచీలో కూకున్నా నేల మీద కూకున్నా కనపడేది ఆ బొమ్మే గాని వెళ్ళాలండే. ఏంటా సూపు రుద్దా, యాదవ్ సచ్చినాడ. అత్త. ఏంట్రా అత్త? ఏంట అది కూడా చెప్పి సావాలంటే ఎలా? ఏమే మళ్ళీ అలా ఉన్నావు? మీ అమ్మగారి సినిమాకి వెళ్ళొద్దా? చీచి, ఎందుకు వెళ్ళొద్దుంటుంది? నాకే వెళ్ళాలనిపించడం లేదు. అదేమిటి, నువ్వే కదా అన్నావు ఎన్టీ రామారావు పిక్చరు ఫైటింగ్స్ అదిరిపోతాయనన్నా? అవుననుకో, కానీ ఆ థియేటర్లో మిషన్ చెడిపోయిందట, సౌండ్ బాగలేదన్నారు. అదే ఎలా? మళ్ళీ 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 ఇప్పుడే వస్తాను. ఎందుకలా చోకోసిన మేకలా అరుస్తావు? అరవట్లేదు మళ్ళీ, పిలుస్తున్నారు. అత్తకేం తెలీదు, నువ్వు పెద్ద చదువుకుందానివి, నిన్ను నేల టికెట్ వెళ్ళమంటుందా? ఎంత చిన్నతనం. సరి అక్కడ అమ్మ చిన్నపుచ్చింది, ఇక్కడ నువ్వు తయారయ్యి మరీ చిన్నపుచ్చుతున్నావు. నేను వచ్చింది అందుకు కాదు మళ్ళీ. మరెందుకు? ఇదిగా 2 రూపాయలు తీసుకా. నువ్వు వాళ్ళు బెంచి టికెట్కి వెళ్ళి హాయిగా కాళ్ళ మీద కాలేసి కూర్చోండి. ఎంత బెల్ల జీడి తిని చోడా కూడా తాగండి. నీకెక్కడిది డబ్బు? మొన్న చెన్నయ్య గారింతో పెళ్లి కదా, చెరువుకెళ్ళి 50 కడాలు నీళ్లు తీసుకొచ్చి పోసాను,
వాళ్ళు కూడెట్టి 2 రూపాయలు ఇచ్చారు. తీసుకో. మళ్ళీ ఇదిగో వస్తున్నా. సరే సరే, నీ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా ఊరంతా టంకు వేకు. మళ్ళీ నీ డబ్బు నీకే ఇచ్చేస్తా. నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోగా. మళ్ళీ తీసుకోనగా. ఎందుకలా వంకలు తిరుగుతావు? వస్తా. రెండే సినిమా కూడా. అదేమిటి, ఇందాకనే కదా మిషన్ పాడైంది, సౌండ్ బాగుండదన్నా? ఈవేళ అదంతా బాగు చేశారంట. అదే మా కుంటూడొచ్చి చెప్పాడు. అవును, ఇంతకీ ఎవరే అతను? ఎవరో తనకే తెలియని అనాథ. అయ్యా అమ్మ ఎవరూ లేరు. తిండి ఎవరు పడేస్తే పడక ఆ పని ఈ పని చేస్తుంటాడంతే. మరి మీ అమ్మ అల్లుడు అంటుందేమిటే? అసలు మా అమ్మ మాటలకు అర్థం పడుతూ ఉండదు. 4 రోజులు పోతే నిన్ను కూడా కోళ్ళ అని పిలుస్తుంది. కొయ్యకే కొయ్యకు, అతనే నీ కాబోయే మొగుడు. ఆ కుంటి కులాసంగాడు నా మొగుడా? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఓయ్, నీకంత మోజుగా ఉంటే చెప్పు, ఆ దిబ్బరొట్టి మొహంగాడి నీకే ఇచ్చి కట్ట పెడతా. పెద్ద మనిషి అయినాదంటే కన్నోళ్ళు కాస్త బాధ్యత పెరిగినట్టేనమ్ము. కాదేంటి మరి, ఇక పెళ్లి గురించి ఆలోచించాలి గంగమ్మ. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మాఘ మాసములోన మంచి లగ్నమున శుద్ధ పంచమి శుక్రవారము నాడు సురుచిర హస్త నక్షత్రములోన గదిలోన సాపేసి కూకుండ పెట్టి సిమ్మిరుండలు నాన శనగలతోన పాయసానముతోన పడతులు రారే చామంతి జాజి దవనాలు మల్లెలతో సిరిమల్లి మా మల్లి కురుల నరలించాలి. పువ్వులాంటి మళ్ళీ పుష్పించేనమ్మ మధ్యవర్తులు నిశ్చయానికొచ్చారు. పువ్వులాంటి మల్లెకొచ్చే పెళ్ళిడు పున్నగ పువ్వులే సన్నాయి పాడు, పున్నగ పువ్వులే సన్నాయి పాడు. ఏరోయ్, అప్పుడే మళ్ళీతో మనం మాట్లాడతాకొచ్చావా ఏంటి? కాబోయే పెళ్ళానికి బంతిపూ కానుగ్గా పట్టుకొచ్చావేట్రా? మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు. మల్లికి చదువు ఉంది, అందం ఉంది. పట్నం నుంచి సూటు బూటు వేసుకున్న పెద్ద దొరబాబు ఎవరో వస్తాడు.